దేశ రాజధానిలో ఘోర ప్రమాదం జరిగింది. మహాకుంభమేళాకు వెళ్లేందుకు వచ్చిన భక్తులతో కిక్కిరిసిన న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు, 50 మందికి పైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు. నిన్న రాత్రి 9:55 13, 14వ నెంబర్ ప్లాట్ఫామ్ల వద్ద ఈ తొక్కిసలాట జరిగింది. ఘటనా స్థలిలో భక్తుల బ్యాగులు, దుస్తులు, చెప్పులు చెల్లాచెదురుగా పడ్డాయి. మృతుల్లో 5 చిన్నారులు ఉన్నారు. మరొకవైపు తొక్కిసలాట మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించింది కేంద్రం. మృతుల కుటుంబాలకు 10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. తీవ్ర గాయాలైన వారికి 2.5 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నారు. ఇక మైనర్ గాయాలైన వారికి ₹1,00,000 చొప్పున ఇవ్వనున్నారు. ఇక ఢిల్లీ రైల్వే స్టేషన్లో ప్రమాద ఘటనకు సంబంధించి మరిన్ని పూర్తి లేటెస్ట్ అప్డేట్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ వెంకటేష్ లైవ్లో అందిస్తారు. వెంకటేష్, ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి? మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. డీటెయిల్స్ ఏంటి వెంకటేష్? రైల్వే శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ లో శనివారం అర్ధరాత్రి తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 18 మంది మృతి చెందగా 50 మందికి పైగా గాయపడ్డారు. ముగ్గురి పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది. వారిని అబ్జర్వేషన్ లో ఉంచారు. ప్రస్తుతం వారందరినీ కూడా LNJP ఆసుపత్రిలో వారికి చికిత్స అందజేస్తున్నటువంటి పరిస్థితి. సో చనిపోయిన వారందరూ కూడా ఛాతిపైన బలమైనటువంటి గాయాలున్నట్టు గుర్తించారు. అలాగే చాలా మందికి గాయపడిన వారికి ఎముకలన్నీ కూడా విరిగిపోయాయి, ఫ్రాక్చర్స్ అయ్యాయని డాక్టర్లు గుర్తించినటువంటి పరిస్థితి. సో గత అర్ధరాత్రి జరిగినటువంటి ఘటనలో ప్రధానంగా రైల్వే అనౌన్స్మెంట్ మొత్తం ఈ 18 మంది ప్రాణాల మీదకి వచ్చింది. ఆ 18 మంది చనిపోవడానికి కారణం ప్రధానంగా ఆ ప్లాట్ఫామ్ 12 నుంచి 14 మధ్య స్పెషల్ ట్రైన్స్ రావాల్సి ఉండగా ఆ ప్లాట్ఫామ్ పై కాకుండా 16వ నెంబర్ ప్లాట్ఫామ్ పైకి ప్రయాగ్రాజ్ స్పెషల్ ట్రైన్ పంపుతున్నట్టు అనౌన్స్మెంట్ చేశారు. సో ఈ అనౌన్స్మెంట్ చేసిన వెంటనే అప్పటికే 12, 13, 14 దగ్గర వేచి ఉన్నటువంటి ప్రయాణికులు వందల సంఖ్యలో ఉన్నారు. సో వారందరూ పరుగులు పెట్టి ఫుట్ఓవర్ బ్రిడ్జ్ మీదుగా 16వ నెంబర్ ప్లాట్ఫామ్ పైకి వచ్చేందుకు ప్రయత్నించారు. సో ఆ క్రమంలో ప్రధానంగా మహిళలు, చిన్నారులు కింద పడిపోయారు. వారిపైన మిగిలిన జనం తొక్కుకుంటూ పోవడంతో 18 మందికి పైగా చనిపోయినటువంటి పరిస్థితి. సో ఈ ఘటన దేశ రాజధానిలో తీవ్రమైనటువంటి విషాదాన్ని సృష్టించింది. నిజానికి కుంభమేళాలో ఇటీవలే ఒక తొక్కిసలాట జరిగి 33 మంది చనిపోయారు. అయినప్పటికీ ఆ ఘటన నుంచి రైల్వే శాఖ గాని అధికార యంత్రాంగం ఎలాంటి గుణపాఠాలు నేర్చుకోలేదు. మరికొన్ని ఘటనలకు ఆస్కారం కలిగించేలా ఈ యంత్రాంగం, ప్రధానంగా రైల్వే యంత్రాంగం పూర్తిగా చేతులెత్తేసిన కారణంగా, నిర్లక్ష్యం కారణంగా న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ లో ఈ ఘటన జరిగి 18 మంది ప్రాణాలు కోల్పోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటనపైన ఉన్నత స్థాయి దర్యాప్తుకు, విచారణకు ఆదేశించినట్టు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. కొద్దిసేపటి కిందట ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి ఈ తొక్కిసలాటకు దారితీసిన కారణాలకు సంబంధించినటువంటి ఒక నివేదిక కూడా కేంద్ర హోంమంత్రికి సమర్పించినటువంటి పరిస్థితి. సో న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ లో ప్రస్తుతం పరిస్థితి సాధారణంగానే ఉంది. అయితే మరో 10 రోజుల పాటు ఈ కుంభమేళా జరగనున్న నేపథ్యంలో భక్తుల తాకిడి మరింత పెరిగేటువంటి అవకాశం ఉంది. సో ఆ నేపథ్యంలో అదనంగా అక్కడికి బలగాలను పంపి రైల్వే స్టేషన్లలో పెద్ద ఎత్తున రద్దీ కాకుండా, ఒకవేళ రద్దీ వచ్చినా గానీ నియంత్రించి దశల వారీగా, బృందాల వారిగా కొద్ది మందిని ప్లాట్ఫామ్ పైకి పంపేలా ఏర్పాట్లు చేసే దిశగా ఏర్పాట్లు చేస్తున్నారు. సో మొత్తానికి శనివారం, ఆదివారం 2 సెలవు దినాలు కావడం, ఇది చివరి వారం మహాకుంభమేళాకు అవుతుండడంతో ఎలాగైనా అక్కడికి వెళ్లాలి అనేటువంటి ఒక ఉత్సాహం, ఆతృతతో ఈ ప్రయాణికులు, భక్తులందరూ ఒకేసారి ప్లాట్ఫామ్ నెంబర్ 16 వైపు వెళ్లేటువంటి చేసినటువంటి ప్రయత్నమే వారి ప్రాణాల మీదకి వచ్చింది. సో అలాగే వీటితో పాటు ఒక గంటలో 1500 మందికి రైల్వే శాఖ జనరల్ టికెట్స్ ప్లాట్ఫామ్ దగ్గర ఇస్తుంది. సో ఇది కూడా దీనికి అగ్గికి ఆజ్యం తోడైనట్టుగా గంటకి ఈ ప్రయాణికుల సంఖ్య, ప్లాట్ఫామ్ పైకి వచ్చేటువంటి ప్రయాణికుల సంఖ్య పెరిగింది. సో దాని ఫలితంగా మరింత ఈ మొత్తం రద్దీ పెరిగి ప్రయాణికులంతా వేల సంఖ్యలో ఆ ప్లాట్ఫామ్ పైకి వచ్చారు. సో దాని ఫలితంగానే ఈ రకమైనటువంటి ఘటన జరిగి 18 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అందులో 11 మంది మహిళలు ఉన్నారు, 4 చిన్నారులు ఉన్నారు. సో ఈ ఘటన పైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతాపం వ్యక్తం చేశారు. సో కీలక నాయకులందరూ కూడా ఈ అంశానికి సంబంధించి ఒక అబ్జర్వేషన్ ఉన్నారు. ఎప్పటికప్పుడు దీనికి సంబంధించినటువంటి సమాచారం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరొక 10 రోజుల పాటు ఈ మహాకుంభమేళా ఉండడంతో ఇటు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ఉత్తరప్రదేశ్ లో ఉన్నటువంటి మేజర్ రైల్వే స్టేషన్ లో కూడా క్రౌడ్ మేనేజ్మెంట్ కు సంబంధించినటువంటి చర్యలు తీసుకుంటున్నారు. అలాగే ఇటు మహాకుంభమేళా కూడా ఈ రోజు పెద్ద సంఖ్యలో
లక్షల సంఖ్యలో అక్కడికి వస్తున్నారు. ఇప్పటికే దాదాపు 45 కోట్ల మంది పవిత్ర స్నానాలు ఆచరించారని గణాంకాలు చెప్తున్నటువంటి నేపథ్యంలో మరో 10 రోజుల్లో ఇంకా భక్తుల సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉండడంతో ఇలాంటి అంటూవర్డ్స్ ఘటన జరగకుండా ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ మహాకుంభమేళ జరుగుతున్నటువంటి ప్రదేశానికి కూడా ఏరియల్ వ్యూ ద్వారా హెలికాప్టర్ ద్వారా వాటిని పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి దేశ రాజధానిలో జరిగినటువంటి ఈ తొక్కిసలాట ఘటన రైల్వే శాఖ నిర్లక్ష్యానికి అధికార యంత్రాంగం చేస్తున్నటువంటి ఒక కోఆర్డినేషన్ లోపానికి ఇది ఒక సజీవ ఉదాహరణగా ఈరోజు మనకు కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.